నా వాయిస్ వినబడుతుందమ్మా? వినబడట్లేదంటే గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. వినబడుతుందా? రైట్. మీకు ఒక ప్రశ్న వేస్తానమ్మా, చెప్తారా? శ్రమలు ఎందుకు వస్తాయి? శ్రమలు అంటే కష్టాలు, ఓకేనా? శ్రమలని కష్టాలు అంటారు, శ్రమలు అంటారు అన్నమాట. ఈ కష్టాలు మనకి ఎందుకు వస్తాయి? ఎక్కువ మంది నోట్లో మనం వింటుంటాం, అయ్యో మాకు దేవుడు ఎందుకు ఇంత కష్టం పెట్టాడా, అంటే మా బాధను చూడడా అని మాట్లాడే వాళ్ళు స్త్రీలు కనబడే వాళ్ళు ఉన్నారు, పురుషులు కనబడే వాళ్ళు ఉన్నారు. ఇందుకే మనకి ఎందుకు వస్తాయి కష్టాలు అనే దాని గురించి మనం ఈరోజు ఆలోచిస్తామండి. ఒకసారి చూస్తారా? బైబిల్ అండి, ఎవరైనా బైబిల్ చదవగలరా? రైట్. యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. యాకోబు పత్రిక చదవండి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన ఎడల అతడు ప్రార్థన చేయవలెను. ఆగండి. యాకోబు గారు వ్రాస్తూ ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, మన భాషలో మాట్లాడుకుంటే, అమ్మల్లారా, అక్కల్లారా, తల్లుల్లారా, తండ్రుల్లారా, అన్నల్లారా, మీకు కష్టం వస్తే ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. మనోళ్ళు ఏం చేస్తున్నారంటే, బాగినాలి, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, నాకు వచ్చినా మీకు వచ్చిన కష్టాలు ఫస్ట్ మనం ఎవరికి చేస్తాం? ఫోను. పక్కింటి వారికైనా ఫోన్ చేస్తాం, బంధువులకైనా ఫోన్ చేస్తాం, లేదంటే ఫ్రెండ్స్కైనా ఫోన్ చేస్తాం. కష్టం వచ్చేసరికి ఎక్కడో ఒక చెట్టు కిందకి పోయి, లేదంటే కొండల కిందకి పోయి, లేదంటే ఒక రూములో కూర్చొని ఆలోచిస్తుంటాం, ఏమని, ఎందుకు నాకు కష్టాలు ఇన్నా దేవుడు పెడుతున్నాడు అని. చాలామంది మాట్లాడేవాళ్ళు చాలామంది కనబడుతున్నారు. ముఖ్యంగా అండి, మనకు కష్టం వచ్చినా శ్రమ వచ్చినా బంధువులకు కాదు ఫోన్ చేయాల్సింది, ఫ్రెండ్స్లకు కాదు ఫోన్ చేయాల్సింది, అమ్మ నాయనకు కాదు ఫోన్ చేయాల్సింది. అమ్మ నాకు శ్రమ వచ్చింది, కష్టం వచ్చిందని. ఆయన అంటాడు, మీకు కష్టం వస్తే మొట్టమొదటిగా ఎవరికి ఫోన్ చేయాలా? దేవునికి. ఫోన్ అంటే డైరెక్ట్ ఫోన్ తీసుకోవడం కాదండి. కొంతమంది ఒక ఆయన పాస్టర్ అంటాడు, నేను డైరెక్ట్గా దేవుని దగ్గరతో మాట్లాడాను, ఫోన్ చేశానని మాట్లాడుతున్నాడండి యూట్యూబ్లో. కానీ కాలింగ్ అంటే, కాల్ చేయడం అంటే ఫోన్ తీసుకొని చేయడం కాదు, దేవునికి ప్రార్థన. మీకు కష్టం వస్తే ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేయండి అని యాకోబు గారు చెప్తున్నాడు అన్నమాట. ఈ రోజుల్లో మనం ప్రార్థన చేసే వాళ్ళు కనబడుతున్నామండి, కష్టం వచ్చేసరికి చేస్తున్నామా? ఆయన అంటాడు, ఎంత స్పష్టంగా వినబడుతుందంటే, కనబడుతుందంటే, కీర్తన గ్రంథంలో ఉంటుంది, మీకు శ్రమ వస్తే నాకు మొర్ర పెట్టండి అంటాడు దేవుడు. ఏ కష్టం వచ్చినా సరే నాకు మొర్ర పెట్టండి అంటాడు. ఎందుకంటే శ్రమలు ఎందుకు వస్తాయనే విషయాలు ఈరోజు మీకు చెప్తానమ్మా. ఎందుకు ఆ శ్రమలు మన దేవుడు మనకి ఇస్తున్నాడు, కొంతమందికి ఎందుకు ఇవ్వట్లేదు అనే విషయాలు ఈరోజు చూపిస్తాను. యోబు గ్రంథంకు రండి, ఒకసారి చూపిస్తాను. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం. యోబు గ్రంథము వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయనంటాడు అంట. అంటే మనకి కష్టాలు ఎవరిస్తున్నారు, ఎవరు పెడుతున్నారు? పక్కింటి వాళ్ళు పెడుతున్నారా? దేవుడే పెడుతున్నాడా? మహా అయితే ఒక మాట మనకి వినబడుతుంది, మన కుటుంబంలో చూడండి, మా వాళ్ళే మమ్మల్ని హింసిస్తున్నారండి, తిడుతున్నారండి, దూషిస్తున్నారండి అన్నప్పటికీ, ఏదేదో చేస్తారండి అని మా ఇంట్లో వాళ్ళు అన్నప్పటికీ మనలో ఒక మాట వినబడుతుంది. నర మనిషి చెడిపితే ఎంత చెడుపుతారు చెప్పండి? చెడపాలనుకుంటే దేవుడు చెడపాలి, కానీ నర మనిషి ఎంతవరకు చెడతారనికేసి మనం మాట్లాడుతుంటాం. దేవుడి కష్టాలు ఎందుకు పెడుతున్నాడంటే ఆయనకు విధేయులు పోయి ఉండాలంట. విధేయులంటే శ్రమ వచ్చినప్పటికీ దేవుని మాట వినేవాళ్ళు మనకు మనుషులు కనబడుతున్నారు. మనకి ఏ కష్టం లేకున్నట్ల, ఏ బాధ లేకున్నట్ల దేవుని మాట వినండ్రా అంటే వింటారా? వినరు. నిజమా కాదా? ఇప్పుడు మన కూతురు కానీ కుమార్తె కానీ బాగా ఎంజాయ్లో ఉంటారు, సంతోషంలో ఉంటారు, ఆ టైంలో మన మాట వింటారండి? వినేలేరు. ఒక ఏటో 2 ఏట్లు కొట్టినప్పటికీ ఏడుస్తారు, బాధపడతారు. ఆ టైంలో ఖచ్చితంగా మన మాట వింటారా లేదా? ఆ దెబ్బలు పడాయి కాబట్టి శ్రమ వచ్చాయి వాళ్ళకి, కష్టం వచ్చింది, ఎవరే మా అమ్మ కొడుతుందరా ఖచ్చితంగా వినాలని కేసాను. కానీ దేవుని దృష్టిలో కూడా మనకి శ్రమలు కష్టాలు ఎందుకు పెడుతున్నాడంటే ఆయన మాట వినడానికి దేవుడు మనకు కష్టాలు పెడుతున్నాడంట. ఒకవేళ కష్టాలు కూడా లేదనుకోండి, దేవుడే లేడు, ఎవ్వరు లేరనికేసి మనం భ్రమలో బ్రతుకుతామంట. ఆయన కష్టంలోన విధేయులు అవ్వడానికే మనకు కష్టాలు పెడతాడంటండి. అమ్మా ఇక్కడ వినండి, కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే ఆయనకు విధేయులై ఉండాలంట. ఆయన చెప్పిన మాటలు వినడానికే మీకు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయంట.
మరి ఈ కష్టాలు ఎంతకాలం ఉంటాయి? ఇది కూడా ఆలోచించాలి కదండి. పురుషుడు కష్టపడతాడు, స్త్రీ కష్టపడుతుంది. పురుషునికి ఎక్కువ కష్టాలు ఉంటాయా, స్త్రీకి ఎక్కువ కష్టాలు ఉంటాయా? ఇప్పుడు మీకు ఇది ఆన్సర్ చెప్తేనే నేను ముందుకు పోతాను. స్త్రీకి కష్టం ఎక్కువ ఉంటుందా, పురుషునికి కష్టం ఎక్కువ ఉంటుందా? స్త్రీకేనా? స్త్రీకా పురుషునికా? స్త్రీకే కదా. అందుకోసం మీరు వచ్చి అడుగుతున్నారు. నిజమా కదా? అంటే విధేయులు నా మాట వినాలి, నా పిల్లల కష్టం శ్రమ పెడితే నా మాట వింటారు కదని కొన్ని కష్టాలు పెట్టడానికి. అది ఇంకొక కష్టం ఉండదు, అది వేరే ఆప్షన్. ఈ మగవాళ్ళు, ఈ పురుషులకి ఆ కష్టం ఉన్నా కూడా దేవుని మాట వినట్లేదండి. ఎందుకంటే పని చేస్తారు, వస్తారు, మాసరి పూట ఏ సిగరెట్ ఏ దమ్ము కొడతారు, వాళ్ళకి పెద్దగా అనిపించదు కష్టం అనేది. స్త్రీలు చూడండి, పొద్దున లేచున్న నుంచి పొద్దున వంట చేసి పనికి వెళ్తారు, పని నుంచి వచ్చి మరి సాయంత్రం వంట చేయాలి. వాళ్ళకి ఎంత కష్టం అండి, అంత కష్టం ఉన్నా కూడా దేవుని మాటలు వినడానికి వచ్చారు. అంటే వాళ్ళు శ్రమ ఉంది కాబట్టి విధేయత కలిగి ఉన్నారనమాట. మీకు కూడా ఏ కష్టం లేకపోతే మీరు గిన ఏ ఇంట్లో వాళ్ళు కూర్చునే వాళ్ళు అనమాట, పురుషుల్లాగా. అలాగా దేవుడు విధేయులైన రావాలి, నా దగ్గరికి రావాలి, నా పిల్లలు నా మాట వినాలి, నాకు దూరం అయిపోతే నాకు చాలా బాధపడతాను, ఏడుస్తానని కేసి దేవుడు చెప్తాడండి. ఇప్పుడు మన పిల్లలు కానీ మన మాట వినకపోతే ఎంత బాధపడతారండి? బాధపడతారా పడరా? దేవుడుగానే నా పిల్లలు నా మాట వినకపోతే నేను కూడా బాధపడతాను ఇంకేసి అని కొన్ని బాధలు ఇస్తాడంట దేవుడు, కొన్ని కష్టాలు ఇస్తాడంట. ఆ కష్టాల వలన ఒకవేళ నన్ను తెలుసుకుంటారేమో, ఆ బాధల వలన నన్ను తెలుసుకుంటారేమని కొన్ని మన జీవితంలో కష్టాలు పెడతాడండి, బాధలు పెడతాడండి. కానీ ఇవి ఎల్లకాలం ఉండవండి, కొద్ది కాలమే మనకు కష్టాలు ఉంటాయి. ఒకసారి చూస్తారా, ఎక్కడ చూస్తారంటే యోబు గ్రంథము 36వ అధ్యాయంకి రండి. యోబు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం చదవండి. అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించారు, ఆయన వారి వారి కార్యములను వారి దోషములను వారికి తెలియజేయను. బాగినండి, మనకు ఒక కష్టం అర్థమైంది, ఆయన విధేయులు చేసుకోవడానికి ఇంకొక కష్టం పెడతాడంట ఒకరికి. ఎవరికి? గర్వంగా ప్రవర్తిస్తారు కదండి. గర్వం అంటే తెలుసు కదా, వాడెంత నా ముందర అనేవాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉంటారు, అది ఎంత నా ముందర అనే మాట్లాడే వాళ్ళు ఉంటారు కదండి, గర్వం అంటారు దాన్ని. ఆ గర్వం ఉండడం వల్ల మనిషి దేవుని దగ్గరికి రాడండి. దేవుడు చూస్తాడు వాళ్ళలో ఉన్న, ఇప్పుడు మామూలుగా స్త్రీలు కాబట్టి మీకు అర్థం కావడానికి, స్త్రీల్లో అందగతి ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకుంటారు, నా అందం ఎవరికైనా ఉందా అని గర్వం మిగుతుంటుంది. నీవెట్లుండవు, నా ఎట్లుండవు. ఒకసారి నీ ముఖం చూసుకు అద్దంలోనే మాట్లాడే స్త్రీలు కనబడుతున్నారు కదండి, అలాంటి అందాన్ని కూడా దేవుడు తీసే రకం అనమాట. అంటే వాళ్ళన గర్వం ఉన్నప్పుడు గర్వాన్ని తీసే టైంలోన శ్రమలు ఇస్తాడంట. ఇప్పుడు గర్వంగా ఉన్నప్పుడు ఈ గర్వం ఎలాంటిదంటే ఎవరినైనా కొట్టాలన్నా ఎవరినైనా ఏమైనా చేయాలంటే వాళ్ళు పొగరు అంటారు, దాన్ని కొవ్వు అంటారు మన భాషలో మాట్లాడుకుంటే. ఆ కొవ్వుని దించాలంటే మన చేత కాదు, దేవుడే దించాలన్నమాట. ఇప్పుడు బాగున్నప్పుడు వాడంతా చూస్తానని కేసి మాట్లాడే సమయంలోన అదే ఆరోగ్యం బాగాక కష్టం వచ్చేసరికి ఎవడన్నా ఒక మాట అన్నాడు అనుకో, అంటే అనలారా మన పరిస్థితే బాగాలేదు అని మాట్లాడే వాళ్ళు కనపడుతున్నారు కదా. దాన్ని, ఆ గర్వాన్ని దేవుడే ఒక కష్ట రూపంలో ఇచ్చిన తర్వాత ఆ గర్వం అనేది అంతమైపోతుంది అన్నమాట. చెడ్డ వాళ్ళని గర్వంగా ప్రవర్తించే సమయంలో కూడా వాళ్ళకి శ్రమలు ఇచ్చి ఆ గర్వాన్ని తగ్గించే రకంగా మనకు శ్రమలు కనబడుతున్నాయి. మరి కొంతమంది శ్రమలు ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన దగ్గరికి రావాలనే ఈ కొన్ని శ్రమలు ఇస్తున్నాడు అనమాట. మరి కొంతమందికి నీతిగా బ్రతుకుతుంటారు, అన్నీ ఉంటాయి, కానీ కొంతమందికి శ్రమలు దేవుడు ఇస్తాడు. రెండు రకాలు ఆలోచించాలమ్మా. మనుషులు పాపం వైపు అడుగులు వేస్తున్న సమయంలో శ్రమలు పెట్టి నా దగ్గరకు రావాలని దేవుడు ఆలోచిస్తాడు. మరి ఒకవేళ పాపం తెలుసుకుని దేవుని అడుగుజాడలో నడుస్తున్నప్పుడు కూడా శ్రమలు ఇస్తాడు. అది పరీక్షా కాలం అని మనకు అందరికి తెలుసు. యోసేపు తెలుసు కదండి మీకు. యోసేపు ఆయన అంటే ఐగుప్తు దేశానికి రాజుగా పరిపాలించే విధంగా మనకు కనపడుతున్నాడు. ఆయన జీవిత చరిత్ర చూస్తే వాళ్ళ సొంత అన్నలే కొట్టారు, వాళ్ళ సొంత అన్నలే బావిలో తోసేశారనమాట. ఆయనకు వచ్చిన కష్టం అంతా ఇంత కదండి. ఆయన ఒక మాటలు చెప్పాలంటే, ఏమి మా అన్నలే నన్ను ఇంత బాధ పెడుతున్నారు, ఇంత కష్టం పెడుతున్నారు కదా, నాకు ఎందుకు ఇన్ని బాధలు పెట్టాడు, ఇన్ని శ్రమలు పెట్టాడని దేవుడు అనికేషన్. యోసేపు ఏ రోజైనా చెట్టు కింద ఉరిలేసుకొని చచ్చిపోయినాడండి? ఏ బావిలోనే పడి చచ్చిపోయినాడా? ఒకవేళ అట్లా చచ్చిపోయింటే ఈ రోజుల్లో యోసేపు గారి చరిత్ర మనం చదువుకునే వాళ్ళు కాదు. అన్ని శ్రమలు భరించాడండి. శ్రమలు భరించే సమయం కూడా ఆయనకు బంపర్ ఆఫర్ వచ్చింది. ఏ బంపర్ ఆఫర్ అంటే,
ఆయన ఒక రాజు కింద బానిసత్వంగా పనిచేసే సమయంలో అండి ఒక స్త్రీ నాతో రా పండుకోని సమయంలో కూడా యోసేపు గారు వెళ్ళలేడండి. ఎవరు ఆదరించేవారు లేరు ఆయనకి. నా అన్న వాళ్ళే పోయారు, నా తల్లి పోయింది, నా తండ్రి పోయాడు, అందరూ పోయారు కదా, నాకు ఎందుకు కష్టాలు అనికేసని ఆ సమయంలో ఫరో రాజు భార్య ఆమె అందుకైనా నన్ను లాలన పాలన లాలించి ఎన్నో మాటలు చెప్పినప్పటికీ ఆమె మాటలు లోబడాడండి. కానీ చివరికి ఈ తప్పు చేసే దేవుడు శిక్షిస్తాడని గుర్తించుకేసి ఆయన కూడా తప్పు చేయకోకున్న సమయంలో కూడా అండి ఆయన శ్రమ వస్తుంది. జైల్లోకి వేస్తారండి. జైల్లోకి వేసిన తర్వాత నేను ఏ తప్పు చేయలేదు కదా దేవా, నన్ను ఎందుకు ఈ జైల్లో ఉంచావని యోసేపు గారు ఏనాడైనా అనుకున్నాడండి? అనుకోలేదండి. ఆయన అంటాడు, ఆది కాండంలో ఉంటుంది, జైల్లో ఉన్నప్పుడు కూడా యోసేపు తోడుగా ఉన్నాడంటండి. ఎవరు? దేవుడు. మరి అలాంటప్పుడు ఆయన అనుకోవచ్చు కదా, నాకు ఇంత కష్టం వచ్చేది, చచ్చిపోవాలనుకుని ఉంటే చచ్చిపోయేవాడు కదా ఆపొద్దు. మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, ఎన్నో శ్రమలు వస్తాయండి. మన వాళ్ళే మనం తిడతారు, మన వాళ్ళే ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి, ఎన్నో ఒత్తిడికి గురి చేస్తారు. కానీ శ్రమ వచ్చినప్పుడు మీరు భయపడద్దండి. ఆ రోజు యోసేపు గారు జైల్లో ఉన్నప్పటికీ దేవుడే తోడైండి బయటకు తీసుకుని వచ్చాడు. మన జీవితం కూడా శ్రమలు అనేది శాశ్వతంగా ఉండవు. పౌలు గారు మాట్లాడతాడండి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 18వ వచనంలో ఉంటుంది, క్షణం మాత్రమే ఉంటాయంట మనకి శ్రమలు. అంటే అలా వస్తాయి, ఇలా పోతాయంట. ఇది నమ్ముతారా? మన జీవితంలోన కష్టాలు అనేది అలా వస్తాయి, ఇలా పోతాయంట. నమ్ముతారా అంటే నమ్మాలి. ఉదాహరణ, సముద్రంలో అలలు మీకు తెలుసా? సముద్రంలో అలలు ఇలా వస్తాయి, అలా పోతుంది. అవి అక్కడే ఉంటాయంటే నీళ్ళు లేదు కదా. అంటే ఇలా వచ్చి ఇలా తాకి ఇలా వస్తాయన్నమాట. మన జీవితంలో కూడా శ్రమలు అనేది, కష్టాలు అనేది అలా తాకుతాయి, ఇలా వస్తాయన్నమాట. దేవుడు అంటాడు యోబు గ్రంథంలోన, చదువుతాడు ఒకసారి చూపిస్తాను. ఎక్కడంటే యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం, అంతేకాక బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. చాలాగండి. దేవుడు ఒక్కసారి కష్టంలో ఉన్నప్పుడు కూడా, ఇరుకు లేని సమయంలో కూడా, నీ ఇరుకులో ఉన్నప్పుడు కూడా ఇరుకుని విశాలతనంగా దేవుడు చేస్తాడంట. అంటే మీకు కష్టాలు ఎప్పుడు ఉండవు. మన కళ్ళెదుట మనకు కనబడుతున్నారు కదండి. మీకు జగన్ గారు తెలుసా అండి? ఆయన ఫ్యాన్స్ కాదు నేను చెప్పేది. జగన్ గురించి చిన్న ఉదాహరణ చెప్తాను. 16 నెలలు జైల్లో ఉన్నాడండి ఆయన. 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఆయనకు కష్టం వచ్చిందా రాదా? కష్టం వచ్చింది. 16 నెలలు జైల్లో ఉన్నప్పటికీ ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరు రాలేదండి. ముగ్గురు. ఎవరు? కట్టుకున్నది, తల్లి, చెప్పండి, చెల్లి, వీళ్ళు ముగ్గురే వచ్చారనమాట. 16 నెలలు జైల్లోనే ఉన్నాడు. ఆయన అనుకోవచ్చు కదా, 16 నెలలు ఏమి జీవితాంతం నన్ను జైల్లో ఉంటానేమనికేసిన భయపడవచ్చు కదా. భయపడలేదండి. సముద్రాలు అలలు ఏ విధంగా అయితే ఆ కష్టాలని, ఆ నీళ్లు ఇట్లా తాకి ఇట్లా వెళ్ళిపోతాయో, ఆయన జీవితంలో కూడా 16 నెలలు కష్టమైతే ఆ 16 నెలలు దాటిన తర్వాత 5 సంవత్సరాలు పరిపాలించాడా లేదండి? మంచి జీవితం కొనసాగిందా లేదా? మనకు ఆయనే ఒక ఉదాహరణ తీసుకుందాం. యోసేపు గారు కూడా అండి, ఆయన తప్పు చేయకుండా కూడా జైల్లో వేసినప్పటికీ కొంతకాలమే శ్రమలు అనుభవిస్తాడు. చివరికండి సుఖంలో పడతాడనమాట. అంటే నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే, శ్రమలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని చాలామంది చనిపోతారండి. ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. ఈ చిన్న కష్టానికి, చిన్న ఇబ్బందులకే చనిపోతారంటారా? దేవుడండి మనకు ఆత్మ ఇచ్చింది పెరుగుతాన ఆత్మ కాదండి. ఆయన అంటాడు 2 తిమోతి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు. ఆయన ఏమంటాడంటే, దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల శక్తినే దేవుడు మనకి ఇచ్చాను, కానీ పిరికి తన ఆత్మని ఇవ్వలేదంట. కొంతమంది చూడండి, కొన్ని కష్టాలు వచ్చేసరికి ఉరి చేసుకొని, ఇది మామూలుగా చెట్టు గురి వేసుకొని బాయిలకు పడి చచ్చిపోయిన కనబడతారు కదండి. కానీ మనలో ఉన్న ఆత్మ ఎంత పవర్ తెలుసా అండి మీకు? ఒకసారి చెప్తాను బాగానండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదండి, మీలో మీ స్త్రీలు, మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. ఏ అమ్మాయినైనా, ఒకవేళ ఏ తల్లులైనా మీరంతకు మీరు ఒక అమ్మాయిని ఎత్తుకోగలరా? మామూలుగా ఎత్తుకుంటారు కదా, ఎత్తుకుంటారు. ఒక అమ్మాయిని కానీ ఒక తల్లిని కానీ ఎత్తుకునేంత శక్తి మనకు ఉంది. ఎందుకంటే ఆయనలో ఆత్మ ఉండదు. రైట్. ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఒక మనిషి ఎత్తగలడా? ఎత్తలేడు. ఎందుకు అంటే, ఎందుకు చెప్తున్నానంటే విషయాలు, మనలో ఉండేది ఆత్మ పిరికితన ఆత్మ కాదండి.
70 కేజీలు 80 కేజీలని ఒక మనిషి ఎత్తుతున్నారంటే ఆ ఆత్మ ఎంత పవర్ ఉంటుంది చూడండి. ఆత్మ చనిపోయిన తర్వాత, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శరీరాన్ని ఒక మనిషి ఎత్తగలడా? ఎత్తలేడు. ఎందుకు? ఆత్మ వెళ్ళిపోయింది అంటే ఆత్మకి ఎంత పవర్ ఉంది చూడండి, ఒకసారి ఆలోచించండి. ఈ ఆత్మ గురించి ఎందుకు చెప్తానంటే, మీరు శ్రమలు వచ్చేసరికి దేవుడు నాకు ఏదైతే ఈ చేతులు కానీ కళ్ళు కానీ చెప్పండి ఈ నోరు కానీ కంట్రోల్ చేసేంత శక్తిని మనకి దేవుడు ఇచ్చాడండి. ఈ కళ్ళు విషయంలోనూ, నోటి మాట దారి విషయంలోనూ దారి తప్పిపోయి చివరికండి ప్రాణాలు తీసుకునే వాళ్ళు చాలామంది కనపడతారండి. కాబట్టి ఒకవేళ మోహపు చూపు విషయంలో, కంటి చూపు విషయంలో, శరీర కోరికల విషయంలో చంపుకోవడానికే దేవుడు మనలో ఒక ఆత్మ ఇచ్చాడండి. ఆ ఆత్మను గుర్తెరిగి ఇవన్నీ చంపుకోవడానికి అంత పిరికితన ఆత్మని ఇవ్వలేదు, శక్తినిచ్చాడండి. ఒకవేళ శ్రమలు వచ్చేసరికి, కష్టాలు వచ్చేసరికి మీరు ఎప్పుడు ఇంతే నా జీవితం అనుకోవద్దండి, మారిపోతుందండి. జగన్ గారు చూశారు కదండి, యోసేపు గారిని చూశారు కదండి. ఆయన ఎల్లకాలము జైల్లో ఉన్నాడా? తిరిగి బయటకు వచ్చాడు కదా. మన జీవితంలో కూడా కష్టాలు అనేవి అలా వచ్చి అలా పోతాయి. ఆ కష్టాలు వచ్చినంత వరకే మీరు చనిపోవడానికి డిసైడ్ అవ్వద్దండి. దేవుడి కష్టాలు ఎందుకు పెడతాడంటే ఆయన దగ్గర రావడానికే మనకి శ్రమలు అనుమతిస్తాడనే సంగతి మర్చిపోవద్దండి.